తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు. వారితో మాట్లాడదాము. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, సుబ్రహ్మణ్య స్వామి అసలు ఎన్ని వీడియోస్ చేశామో నామాల కొండ సుబ్రహ్మణ్య స్వామి గురించి చాలా చాలా మంది తెలిసిన నామాల కొండ అన్నారు కదమ్మా. ఇప్పుడు దాని మీద నేను మీకు ఖచ్చితంగా ఒక విషయం చెప్పాలి. చెప్పండి. అంటే స్వామి గురించి చాలా కాల్స్ వస్తున్నాయండి, మాకు కరెక్ట్ అడ్రస్ చెప్పండి, మేము వెళ్ళాలనుకుంటున్నాము, సంతానం గురించి అని, వివాహం గురించి, కొంతమంది అనారోగ్యం, ఎందుకంటే కాళ్ళు బాగోలేని వాళ్ళు కూడా, అంటే నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఆ కొండెక్కి స్వామి దర్శనం చేసుకున్నారని ఒక వీడియోలో చెప్పున్నారు మీరు. మరి విశేషాలు తెలియచేయండి. ఇప్పుడు ఏమైనా కార్యక్రమాలు జరుగుతున్నాయా, రావచ్చా మేమని అడిగారు. గత 2 నెలలుగా స్వామివారికి ఇతపూర్వం కన్నా చాలా విశేషంగా ఆరాధనలు జరగటం, పళని నుంచి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ అభిషేకం, తేనెతో అభిషేకం చేస్తుంటే స్వామివారు అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా స్వామివారు ఆ తేనె ఒంటి మీద ఇలా వస్తుంటే ఆయన అట్లా కదులుతున్నట్టుగా ఆ విగ్రహంలో చాలామందికి దర్శన భాగ్యం కలిగింది. అది ఈశ్వర కృప. అయితే మీరు ఇప్పుడు నామాల కొండ అన్నాం కదమ్మా, దానికి గత 8 రోజులుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా స్వామివారి స్వప్నంలో కనిపిస్తూ చివరికి వచ్చిన మాట ఏంటంటే సుబ్బరాయ కొండ అని పెట్టమన్నారు దాన్ని. సుబ్బరాయ కొండ, నామాల కొండ కాదు, సుబ్బరాయ కొండ నామకరణం చేయమని చెప్పి జరిగింది. రేపు 5, 6, 7 అక్కడ కార్యక్రమాలు దీనికోసమేనమ్మా. ఫిబ్రవరి 5, 6, 7 ఈ 3 రోజులు కూడా అక్కడ విశేషంగా 14 తలల సర్పాన్ని ఒకటి చేస్తున్నాము. ఒక 3 అడుగుల ఎత్తులు ఆ స్వామివారి ముందు ఆయన స్థాపించి ఆ సుబ్బరాయ కొండగా దానికి నామకరణం చెయ్యాలి అనేటువంటి దీంట్లో ఆయన చెప్పారమ్మా. స్వామివారి నుంచి వచ్చిన నామకరణము ఆ మాట ఎవరితో చెప్పా, చాలా ఆనందపడ్డారు. మా ఇది నామాల కొండ కాదు అని వస్తుంది కళలో 2-3కి. తీరా ఏమిటి అంటే అది సుబ్బరాయ కొండగా దానికి సార్థక నామకరణంగా ఆ 3 రోజులు పెట్టండి అనేటువంటిది వచ్చింది. అందుకని 5, 6, 7 3 రోజులమ్మా. ఏం చేస్తారండి ఆ 3 రోజుల కార్యక్రమాలు? చవితి, పంచమి, షష్ఠి 3 రోజులు కూడా ప్రత్యేకంగా ఈ విగ్రహాన్ని తీసుకొచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా కూడా మొదటి 2 రోజులు కూడా అధివాసాలు చేసేసి అక్కడ ఆ కొండకి ఈ మధ్యకాలంలో స్వామివారు తరచూ బయటకు వచ్చి దర్శనమిస్తున్నారట. ఆ కింద ఉన్న వాళ్ళందరూ కూడా చాలా తరచూ బయటకు వస్తున్నారట ఈ మధ్యన. ఇంతకుముందు ఈ రకంగా బయటకు వచ్చిన దాఖలాలు చాలా తక్కువ. బయటికి రావడమే కాకుండా మొన్న అంటే మొన్న మంగళవారం నెమలి వచ్చింది అక్కడికి. ఎక్కడి నుంచి వచ్చి చాలా పెద్ద నెమలి వచ్చింది. అంటే వాళ్ళకి మీకు ఎలా తెలిసిందని అడిగా. ఆ అరుపులు వినిపించి వీళ్ళు పైకి వెళ్ళారట. అదొక రకంగా అరుస్తుంది. ఆ అరుపులు వినిపించి ఎక్కడో నెమలి వచ్చింది చెప్పి వీళ్ళు పైకి వెళ్ళేటప్పటికి అది ఆ గుడి చుట్టూతో ఉండి వెళ్ళిపోయిందిట. ఆ నెమలి వచ్చిందండి. తరచుగా ఈ మధ్యన సర్పాలు అక్కడ దర్శనమిస్తున్నాయి మాకు. అలా మేము ఇలా కూర్చుంటున్నాం, దాని ద్వారా వెళ్ళిపోతుంది. ఔదుంబర వృక్షం ఉందమ్మా అక్కడ. అక్కడి నుంచి స్వామివారి దగ్గరికి ఇలా పడగొచ్చినట్టుగా వస్తుంది కింద నుంచి పైకి. అక్కడి నుంచి సర్పాలు అటు ఇటు వెళ్ళటం అనేటువంటిది తరచుగా చూస్తున్నారట. కానీ మా జోలికి రావట్లేదు. మా పని మేము చేసుకుంటున్నాం, వాటి పని అవి చేసుకుంటున్నాయి. మొన్న జరిగినప్పుడు ఈ ఎలక్షన్స్కి ముందు, ఇంతకుముందు ఉన్న సీఎం గారు అక్కడే ఉండేది వాళ్ళ ఇల్లు కూడా. ప్రతిరోజు ఆ పోలీసులందరూ కూడా కొండెక్కేవాళ్ళు పైకి. కొండెక్కేసేసి కొండను మొత్తం కొట్టేయాలి, ఆ నామాలు తీసేయాలి, పుట్టను తీసేయాలి, ఇదంతా ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఆ ఇంటి వాళ్ళందరికీ, ఆ కొండ కింద దిగునున్న వాళ్ళందరికీ కూడా ఇంటిని తీసే నోటీసులు పంపించారట. అప్పుడు వీళ్ళందరూ బాధపడ్డారు. ఇట్లా జరుగుతుందని చెప్పుకుంటే స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆ సమయంలో ఒక అర్చన చేసి, తండ్రి ఇంతకాలం వీళ్ళందరినీ నువ్వు కాపాడావు, దీనికి ఒక అనుసంధానం కూడా ఉందని తర్వాత చెప్తా. ఇంతకాలం వీళ్ళని కాపాడావు, ఆదిశేషుడుగా అందరినీ కాపాడుకుంటూ వస్తున్నావు. ఇప్పుడు ఇంతమంది ఖాళీ చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అని చెప్పి స్వామివారు కొన్ని రకాల బీజాక్షరాలతో అర్చనలు చేసి కొన్ని విధానాలు పూర్తి చేసుకురావడం జరిగింది. ఆ తర్వాత విచిత్రంగా ప్రభుత్వం మారిపోవటం, వాళ్ళందరి నోటీసులు రద్దు చేసి వాళ్ళందరికీ పట్టాలు వచ్చేసేటండి. ఇంకా అంతకన్నా స్వామివారికి ఒక ఆరాధన చేసి ఇక్కడ సుమారుగా 8.5 గంటలు కదలకుండా కూర్చొని చేసుకొని, ఇక్కడ కారణం ఏం లేదు, రోజు వస్తున్నారు వెళ్తున్నారు, బూట్లు వేసుకొని తిరుగుతున్నారు. మాకు ఇబ్బందిగా ఉంది, మేము ఈ స్థాయి దాటితే చెప్పులు వేసుకుని రావట్లా, బూట్లు వేసుకుని తిరుగుతున్నారు, కొండను కొట్టేయాలంటున్నారు, పుట్టను తీసేయాలంటున్నారు. మేము మిమ్మల్ని ఎలా కాపాడుకుంటారో నాకు తెలియదు.
మా వల్ల అయినంత మేము చేస్తున్నాం, నిన్ను నువ్వు కాపాడుకో. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా స్వామివారు అనుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత నీదే తండ్రి అని చెప్పి 8.5 గంటల సేపు మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా అర్చన చేసామండి అక్కడ స్వామివారి దగ్గర. ఈ రక్షణ ఏదే తండ్రి అనుకున్నాం. తర్వాత ప్రభుత్వం మారింది, వాళ్ళకి అన్ని నోటీసులు తీసేసి పట్టాలు ఇచ్చేసేటమ్మా. అంతకుమించి ఇంకేం కావాలి చెప్పండి. ఆ స్వామివారికి మనం ఎంత చేసినా తక్కువే కదా. కాబట్టి ఈ 2 నెలలుగా విపరీతంగా అక్కడ చేసేటువంటి వాటికి స్వామివారి దీన్ని సుబ్బరాయ కొండగా మార్చమని చెప్పి ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. దాని అనుసారంగా 5, 6, 7 3 రోజులు కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 14 తలల సర్పాకృతిని కూడా ఒకటి నిర్మాణం అయిపోవచ్చిందమ్మా. దాన్ని తీసుకువచ్చి 14 తలల సర్పము నిర్మాణం అంటే 12 ద్విగ్నికృతంగా 14 రకాలుగా ఉండేటువంటి కాలసర్ప దోషములు ఏ మనిషికైతే ఏ కారణం చేతనైనా ఎందులో అయినా ఎదుగుదల అనేటువంటిది కనిపించకుండా అలా నిలబడిపోయి ఏం చేయాలో అర్థం కాక, అది వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వాటెవర్ ఏదైనా సరే ఒక మనిషికి ఇలా పీక పిసిగేసినట్టుగా ఇబ్బంది పరంగా కాలసర్పదోష ప్రభావంలో ఉండేటువంటి అవన్నీ ఉంటాయి. తోచదు, అర్థం కాదు, చెబితే వినరు, నాకు తెలుసు అనుకుంటారు, అభాస్పాలు అవుతూ ఉంటారు, ముందుకు వెళ్ళలేరు, అప్పులు తెస్తారు, అప్పులు పెరుగుతూ ఉంటాయి, వ్యాపారం వృద్ధికి, ఇలా నానా రకాలుగా ఇటువంటి వాళ్ళందరూ పూర్తిగా బయటపడాలి అనేటువంటి దిశలో ఆయనే ఆ పేరుని సుబ్బరాయ కొండ అనేటువంటి సార్థక నామకరణం ఆయన చెప్పారు. కాబట్టి ఈ 14 తలల సర్పాన్ని అక్కడ వాయు ప్రతిష్ఠ, ప్రజెంట్ ప్రాణ ప్రతిష్ఠ కాదండి, అంటే అక్కడ షెల్టర్ అవన్నీ లేవు కాబట్టి ప్రజెంట్ వాయు ప్రతిష్ఠగా ఈ మొదటి 2 రోజులు చేసి 3వ రోజు సుమారుగా 54 రకాల మూలికలతో స్వామివారికి పూర్తిగా అభిషేకం చేయించి ఆ నీటిని అందరికీ అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అవభృత స్నానంగా చేయించడం అనేటువంటి జరుగుతుందమ్మా. అంటే శుభ్రంగా రావచ్చమ్మా. ఆ అవభృత స్నానం నీళ్లు శరీరం మీద పడంగానే ఇలా ఒళ్ళు ఒక్కసారిగా ఇదైపోతుంది. లోపల ఉండేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ క్షణంతో అది బయటికి వెళ్ళిపోయేటువంటి రీతిలో అంత విధానాన్ని అనుసరిస్తున్నామమ్మా. భగవద్ అనుగ్రహం. అది సుబ్బరాయ కొండగా ఆ రోజు నుంచి ఆ పేరు సార్థక నామకరణం జరుగుతుంది. దానికి ప్రతీకగా 14 లోకాలు మనకున్నాయి, అతల వితలగా భూలోక భువర్లోకం అని చెప్పి 14 లోకాలకి ప్రతీకగా ఏ రకంగా ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ కూడా ఒక క్షణకాలంలో అక్కడికి వస్తే అది నిర్వీర్యమవుతుందనే ఉద్దేశంతో 14 తలల సర్పాలను అక్కడ ఆ రోజు వాయు ప్రతిష్ఠ చేస్తున్నాము. అంతేకాకుండా అనుసంధానం ఉందని చెప్పా కదమ్మా. ఎప్పుడైతే ఎలక్షన్స్కు ముందు అక్కడ జరిగినటువంటిప్పుడు నాయన ఆదిశేషువు, నువ్వు భూమినే కాపాడుతున్నావు, అటువంటిది ఇది కాపాడలేదా అని ఏ రీతిలో అయితే చెప్పామో అదే రీతిలో అప్పటి నుంచి ఏదో 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 ఉందని తెలియట్లేదు. మొన్న వచ్చింది 1000 తలల ఆదిశేషుని అక్కడ ప్రతిష్ఠ చేయడం. 1000 తలల ఆదిశేషుని నిన్న రాత్రి తిరుపతి నుంచి వస్తూ ఆళ్ళగడ్డలో ఈ 1000 తలల నాగశేషు స్వామివారి విగ్రహం నాకు కావాలి, రాతితోటి ఏకశిలా విగ్రహం చెప్పి మాట్లాడొచ్చేసాం. అద్భుతం అండి, అసలు ఊహించుకుంటేనే ఎంత. ప్రపంచంలో ఎక్కడ లేదు 1000 తలలతో. 1000 తలలు 100 సార్లు లెక్క పెట్టినా ఆ 1000 తలలు ఇలా కనిపించాలి, ప్రతిదానికి కనుముక్కు తీరు ఉండేటట్టుగా. అది నేను రాత్రి మాట్లాడి కూడా వచ్చామమ్మా. అంటే ఏమిటి అంటే అంతమందిని ఆదిశేషు అంటేనే భూమిని పైన ఎలా పెట్టుకున్నారంటే మన భూమి మొత్తం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెత్తి మీదనే సర్పరూపం కదండి, ఆయన నెత్తి మీదనే ఉంది. అటువంటి ఆయనకి మనం ఏమిస్తున్నాము, అదే 1000 తలల సర్పాకృతికి అర్చన చేసుకునే భాగ్యం కలిగించమని చెప్పి కోరుకొని అది కూడా నిన్న రాత్రి మాట్లాడుకుని రావడం జరిగిందమ్మా. చూడాలనుకుంటున్నాం త్వరలో అవన్నీ కూడా. అన్ని స్వామి చెప్పేవే ఇవన్నీ కూడా ఆయన ద్వారా చెప్పిస్తుంటాం. కాకపోతే జనాలకి ఎలా ఉందంటే అమ్మా, ఏదన్నా విషయం వచ్చినప్పటికి ఇలా ఉందని చెప్తే అదేమన్నా తిరుపతి, అదేమన్నా కాణిపాకమా, అదేమన్నా దుర్గగుడ అంటే ఏంటంటే మీరు రిచ్ దేవుడు కాదు కదా అని ఫీల్ అవుతున్నారు జనాలు. నేనన్నా మా దేవుడు రిచ్ కాదయ్యా, కాకపోతే వచ్చిన వాళ్ళకి రిచ్దనాన్ని ఇస్తాడు. అదే కదా, ఎంత రిచ్ అంటే నా మీద వాళ్ళ దృష్టిలో డబ్బేమో, నా దృష్టిలో 5,000 నోట్లోకి వెళ్ళాలి, రూపాయి అప్పు లేకుండా ఉండాలి. వాడిని మించిన ధనవంతుడు రిచ్ ఫెయిల్ ఇంకొక లేడు అనేటువంటిది నా నమ్మకం. ఎటువంటి అనారోగ్యం లేకుండా ప్రశాంతంగా అప్పు లేకుండా, రూపాయి అప్పు లేకుండా, మన ఇంటికి వచ్చిన నాకు ఇవ్వాలనేటువంటిది తలుపు కొట్టే వాళ్ళు లేకుండా మనం ఎలా ఉన్నాం అంతటి సుఖవంతుడు లేడు. అది రిచ్నెస్ నా దృష్టిలో. అటువంటి జీవితాన్ని ఆయన ఇస్తున్నాడయ్యా, ఆయన రిచ్ ఎందుకు అవ్వాలి?
మీ అందరినీ ఆయన చూస్తున్నాడు. కాబట్టి మీరందరూ ఏదైనా మనం కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు కదా అని అనుకుంటే వచ్చి ప్లేస్ వేయించుకోండి. వేయించండి అని ఎవరికి చెప్పట్లేదమ్మా. మీకు కూర్చోడానికి ఇబ్బందిగా ఉందండి అంటున్నారు, మీకు కుదిరితే వేయించుకోండి అని చెప్తున్నాం. మాకు డబ్బులు అని మేము వేస్తామని కూడా చెప్పట్లా. వేయించుకోండి. స్వామివారికి రేకులు ఉన్నాయి, వేయించుకుంటే షెడ్ మీరు స్లాబ్ వేయించుకోండి, మీ ఇష్టం. మాదే అని చెప్పట్లా, అది మనది. అంతే కదా. ఆ రకంగా వేసుకుంటే వేయించుకోండి. అంటే జనాలు ఎలా ఉన్నారు అంటే రిచ్ కాదు కదండి, అక్కడికి వస్తే ఫ్యాన్లు కూడా లేవు కదండి, ఆచ్ఛాదన కూడా లేదు. మంచిది, నువ్వు అంతవరకే ఆలోచిస్తున్నావు, అందుకే మనం ఎదగలేకపోతున్నావు. నిజమే కదా గురువు. అది మన పరిస్థితి ఇక్కడ. ధన్యవాదాలండి. నమస్కారం.